హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే అప్డేట్. సో ఇవాళ వీకెండ్ అనమాట. సో వీకెండ్ అనగానే అందరికీ ఫుల్ హుషారు మీద ఉంటుంది. సో ఎందుకంటే సండే రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇవాళ మన మెయిన్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్. సో మ్యాక్సిమం అందరూ వార్మప్ లైట్గా చేస్తారు, కానీ మనం పర్టికులర్గా ఏదైతే వర్కౌట్ చేయాలనుకుంటున్నాం, ఏ మజిల్కి అవుతున్నామో అది పర్టికులర్గా ఇన్వాల్వ్ చేసి సో కంప్లీట్ బాడీ ఫ్రీ చేసుకుంటే సో మీకు మళ్ళీ సోర్నెస్ కాకుండా, సో మీకు చేసేటప్పుడు పెద్ద స్ట్రెస్ అనిపించకుండా మీ బాడీ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో వార్మప్ కంటిన్యూగా మంచిగా చేయండి. అండ్ ది వార్మప్కి ముందు మన ప్రీ వర్కౌట్కి వెళ్ళినాం అనమాట. సో ప్రీ వర్కౌట్లో తెలుసు కదా, సో మనం ఎవ్రీ టైం బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తాం. సో బ్లాక్ కాఫీకి ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు ఏమైందంటే చూడండి, అది ఏమైందంటే ఫ్రెండ్స్, మొన్న కాఫీ తాపిమంటేనేమో నేను రాగానే తాపించిన. ఈ పెద్ద మనిషికి పొద్దుగాల నేను వచ్చినప్పుడు తాపినా కాఫీ అని చెప్పిన. సో ఉండు ఆపు 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 అని చెప్పేసి ఇంత ఫుల్లు చేతాలు చేస్తాడంటే మీ దాంట్లో కూడా ఉంటాడు ఫుల్లు. అది ఏమైందంటే మాకు కాఫీ రాలే, ఇంకా వంద ఒక్కరిది వచ్చింది, అది రానేలేదు. ఈయన చూడు అయిపోగొట్టి కూర్చుండు అప్పుడే అందరిది. ఫాస్ట్ ఉంటాడు. నా బిస్కెట్లు తీసుకోవాలా? నేను తాపించేటప్పుడు అయితే బిస్కెట్స్ అయితే 2 తింటాడు గాయస్. అది కూడా నేను తీసుకుంటా అంటే మాత్రం ఎట్లా అంటే నెంబర్ 1 దొంగ. ఇక మనం తినిపిస్తాంటేనేమో ఏమంటే అన్ని సమోసాలు డైట్ లేదు, ఏం లేదు, అన్ని చెత్త మొత్తం లోపడేస్తాడు. నేను తింటా మాత్రం వద్దు. ఇవన్నీ చేసేది నేనే కాదు, అర్థం చేసుకోండి. తెలుసు చూసేటోళ్ళకి, తెలుసు చూసేటోళ్ళకి. మీకు తెలియదు, నాకు తెలుసు వీడేందో, అందుకే చెప్తాను. నేను మంచోడని తెలుసు, నువ్వు మళ్ళీ చెప్పాల్సింది. నేను ఎంత మంచోడో దగ్గర నాకు తెలుసు కదా, మీకు తెలియదు కదా. గాయస్ ఇట్లానే అన్ని అబద్ధాలు దొంగ మాటలు చెప్తుంటారు గాయస్. ఎట్లా అంటే 2 బిస్కెట్లు తింటా, ఒక్క బిస్కెట్ తింటా అన్న. ఇవాళ ఎట్లా సాటర్డే కదా చీట్ మీల్ చేద్దాం అని చెప్పేసి ఒక్క బిస్కెట్ తీసుకుంటా అంటే తీసుకుంటలేడు. అంటే ఇగో దొంగ డైట్ లేదు, ఏం లేదు. ఇగో సమోసాలు తింటాడు గాయస్, సమోసాలు తింటాడు. ఇది చూడు అసలు ఆల్రెడీ ఇట్లా సమోసాలు తింటాడు. నెంబర్ ఫస్ట్ చూడండి, నేను వర్కౌట్ కూడా స్టార్ట్ చేయలే. మా వాడు అప్పుడే తడిసిపోయాను అనమాట, ఫుల్గా అయిపోయాడు అప్పుడే. నేను స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా. సో మనం కూడా స్టార్ట్ చేద్దాం. బ్లాక్ తీయాలా? థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఫ్రెండ్ రైస్. సో డంబుల్ తో చేద్దాం ఇది. సో రైట్ ఇంకో పెద్ద మనిషి వస్తుంది చూడు. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ హెడ్ అన్నమాట. సో ఇది ఎప్పుడు లాస్ట్ లైన్ పెట్టుకోవడానికి, ఎక్కువ హిట్ చేయడానికి. సో హెవీ వెయిట్ మీరు చేయాలనుకుంటే సింగిల్ ల్యామ్ ట్రై చేయండి. సో ఇలా చేసేదంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి వెరీ ఈజీ ఉంటుంది. ఆల్టర్నేట్ గా ట్రై చేయండి. సో గైస్ ఏమైందంటే వర్కౌట్ అయిపోయిందని చెప్పి జంప్ అనమాట మా వాడు. ఎన్ని చేసినా 3 వేరియేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఘోరంగా అంటాడు. చెప్పేమా చెప్తున్నావు, చెప్పు. పక్కకు ఆడుకోమ్మా. ఆడుకోవాలా? సో గైస్ ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట, మన మీల్ ప్రిపరేషన్. ఇప్పుడు అనిపిస్తుంది చూడగా, ట్రైనింగ్ నుంచి కిందికి రాగానే ఇక్కడికి రాగానే ఫుల్ హంగ్రీ మీద ఉంటాయి. ఈ టైంలో మనం మీల్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో మీకు కనిపిస్తుంది కదా చికెన్, ఇదైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. జస్ట్ మ్యారినేట్ ఎందుకు చేసి పెట్టుకున్నా అంటే కొంచెం పీస్ అనేది స్మూత్ కుక్ అవ్వడానికి. సో ఇది ఒకసారి కుక్ అయిపోయినాక నేను చికెన్ ఇప్పుడు ఎంత గ్రామ్ తీసుకుంటున్నాను, రైస్ ఎంత గ్రామ్ తీసుకున్నాను ఒకసారి నేను మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను, చూడండి గైస్. అయితే మన లంచ్ మీల్ రెడీ అయిపోయింది. సో లంచ్లో నేను వచ్చేసి అయితే ఒక 180 గ్రామ్ చికెన్ అండ్ 200 గ్రామ్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. సో వెయింగ్ నేను కంపల్సరీ ఎందుకు తీసుకుంటున్నా అంటే, వెయింగ్ తోటి తీసుకుంటే మనం ఎంత కన్సూమ్ చేస్తున్నాం అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాం, ఎంత ప్రోటీన్ ఇంటేక్ వస్తుందని. సో మీరు కూడా వెయింగ్ తోటి తీసుకోండి. సో కొంచెం మనం ఇంటేక్ అనేది ఒక క్యాలిక్యులేటెడ్ వైజ్ ఉంటుంది అనమాట. సో
వెరీ హంగ్రీ, ఆకలి అవుతుంది. సో తిన్నాక మళ్ళీ వీడియో చేస్తాడు, ఒక న్యాప్ వేసి అది కూడా. సో గైస్ న్యాప్ వేసినాక జర ఒక్కసారి లేచి అట్లా బాడీ కండిషన్ చూసుకున్నాను అనమాట. సో ఓకే, కొంచెం నాకు గుడ్ చేంజెస్ లాగా అనిపిస్తుంది. కోర్ కొంచెం ఈ మంత్ ఎలాగో కొంచెం టార్గెట్ పెట్టుకున్నా. సో కోర్ కంపల్సరీ చేంజ్ తీసుకురావాలి ఎలా అయినా. సో ఇది ఇట్లా ఉండగా సో మళ్ళీ డిన్నర్ ప్లాన్ చేసుకొని ఒక వీడియోస్ ఎడిట్ చేసుకుందాం వల్ల కూడా నాకు కొంచెం కాల్ వచ్చింది. సో ఇమీడియట్గా సో హాయ్ గైస్ ఎవ్రీవన్. సో లంచ్ మీల్ అయిపోయింది, ఒక న్యాప్ వేసిన, న్యాప్లో తమ్ముడు వేసిన అనమాట. సో అట్లనే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. సో మధ్యలో వీడియో ఎందుకు తీసుకోలేకపోయినంటే సో కొంచెం బయట పర్సనల్ వర్క్ ఉండే, సో బయటకు వెళ్ళిన అట్లనే ఏడీడు మావాడు. నాకు ఒక వర్క్ సరిపోయిందంటే ఇక వీడు ఒకడు వచ్చింది అనమాట. సో ఏడి వీడు ఇక వీటితో సరిపోయింది అలా వర్క్ చేసుకుంటూ. సో ఇట్లానే డే ఎండ్ చేస్తున్నా గైస్. సో కీప్ సపోర్టింగ్